కమర్షియల్ సిలిండర్లు కనాకష్టంగా మారుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం, నర్సాపురంలో హోటళ్లు మూతపడిపోతున్నాయి. నర్సాపురం హోటల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేసి వడ్డిస్తున్న పరిస్థితి. ఇక కర్రీ పాయింట్లు కూడా క్లోజ్ అయిపోయాయి. ఇక అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. గోదావరి జిల్లాలో గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. గ్యాస్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. చూస్తున్నాం, ఏలూరులో ఉన్నటువంటి ఒక హోటల్లో కూడా తీవ్రంగా గ్యాస్ కొరత రావడంతో ప్రస్తుతం ఆ గ్యాస్ సిలిండర్లను తెచ్చుకునేటువంటి పనిలో కూడా ఉన్నారని చెప్పొచ్చు. వినియోగదారులు ఎక్కడి నుంచో ఏరి అక్కడ ఉన్నటువంటి ఎన్నో కష్టాలు పడి ఆ గ్యాస్ సిలిండర్లను తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నాం, ఇక్కడ హోటల్ నిర్వాహకులు ప్రస్తుతం ఆ గ్యాస్ బండలు లేకపోవడంతో బయట నుంచి ఆ గ్యాస్ బండలు తెచ్చుకొని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. అలాగే హోటల్లో వంటలు చేసుకునేటువంటి అవకాశం కూడా లేకపోవడంతో కౌంటర్లన్నీ కూడా మూతపడ్డాయని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే భీమవరంలో అనేక హోటళ్ళు మూతపడ్డాయి. అలాగే నర్సాపురంలో కూడా అనేక హోటళ్ళు మూతపడ్డాయి. ఆ హోటళ్ళన్నీ మూతపడడంతో ఆ కట్టెల పొయ్యితో కూడా వంటలు చేసుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గ్యాసు సంబంధించినటువంటి కొరతతో భోజనాలకు వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కట్టెల పొయ్యిలు పెట్టి నర్సాపురంలో హోటల్లో వంటలు చేస్తున్నారు. అనేక హోటల్లో మాత్రం గ్యాస్ నిల్వలు లేకపోవడంతో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో వంటలన్నీ నిలిపివేసి ఆ గ్యాస్ కష్టాలు వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎంతోమంది ఉపాధి పొందుతూ ఉంటారు కార్మికులు. వారందరూ కూడా ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ గ్యాస్ కొరత వల్ల. ఇదే విధంగా అటు భీమవరంలో, నర్సాపురంలో ఉంటే అటు తాడేపల్లిగూడెంలో కానీ తణుకు ప్రాంతాల్లో కూడా చిరు వ్యాపారులు, కర్రీ పాయింట్లు కూడా ఈరోజు మూతపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు నిత్యం కూడా ఆ కర్రీ పాయింట్లలో గ్యాస్ వినియోగం ద్వారా కూరలు, రైస్ అన్నీ కూడా వండి విక్రయిస్తూ ఉంటారు, ఉపాధి పొందుతూ ఉంటారు. వారు కూడా ఈరోజు పూర్తిగా మూసివేసి దుకాణాలు వారు ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న తిరుపతి, ద్వారకా తిరుమలలో కూడా నిత్యం వేలాది మంది వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నదానంలోకి వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా ఈ గ్యాస్ కొరత అనేది కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. రోజు 40 గ్యాస్ సిలిండర్లు అక్కడ వాడుతుంటారు. 25 సిలిండర్లు డొమెస్టిక్ వాడితే 15 సిలిండర్లు కమర్షియల్ వాడుతుంటారు. అయితే ఈ రోజుతో ద్వారకా తిరుమల క్షేత్రంలో గ్యాస్ నిల్వలు నిలిచిపోతున్నాయి. రేపటికి రావాల్సినటువంటి సిలిండర్లు ఇప్పటివరకు ఇంకా రాకపోవడంతో ఆ నిల్వలన్నీ కూడా లేక కట్టెల పొయ్యిలు సిద్ధం చేసేందుకు పుల్లలన్నీ కూడా తీసుకొచ్చి ఆలయ ఈవో దగ్గరుండి మరి ఆ కట్టెల పొయ్యిల ద్వారా వంటలు చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు ఒక్కడ గ్యాస్ లేక వంటలు కనుక నిలిచిపోతే రేపు శనివారం, ఆదివారం కావడంతో వెంకన్న క్షేత్రానికి వేలాది మంది భక్తులు వస్తారు ఆ శని ఆదివారాల్లో. అయితే వారందరికీ అన్నదానం పెట్టకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఈ కట్టెల పొయ్యి ద్వారా వంటకాలు చేసి స్టీమ్ ద్వారా కూడా వంటలు కొనసాగించి అన్నదానం కానీ, లడ్డూ ప్రసాదం కానీ ఇతర అవసరాలు కూడా తీర్చుకునేటువంటి ఏర్పాట్లు ముందస్తుగా చేస్తున్నారు. జిల్లాలో దాదాపు ఆ కమర్షియల్ సిలిండర్లు అయితే నిండుకున్నాయని చెప్పొచ్చు. ఇంకా 1-2 రోజుల్లో ఉన్నవి కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఓవైపు బ్లాక్ మార్కెట్ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. చిరు వ్యాపారులకు సంబంధించి ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో వారిని నివారించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. చిరు వ్యాపారులకు కృత్రిమ కొరత సృష్టించి అక్కడ ఉన్నటువంటి 400 రూపాయలు అదనంగా బండకు వసూలు చేస్తున్నారు మధ్యవర్తులు. అలాగే హోటల్స్, రెస్టారెంట్లకు సంబంధించి కూడా కమర్షియల్ సిలిండర్ను 800 నుంచి 1000 రూపాయలు బ్లాక్ మార్కెట్లో అదనంగా వసూలు చేసి వాటిని సమకూరుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందంటే గ్యాస్ సిలిండర్లు వారందరికీ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ గ్యాస్ కొరత ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో హోటళ్ళన్నీ దాదాపు ఒక్కొక్కటి మూతపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.